హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మానిపండు కాటక తెగులు. ఈ తెగులు గురించి మనం చెప్పుకున్నట్టయితే పంట కాలంలో ఇది కూడా చాలా మొత్తంలో నష్టం చేసే తెగులని మనం చెప్పుకోవచ్చు. ఇది రావడానికి మేజర్ కారణాలు వచ్చేసి వాతావరణ పరిస్థితులు చూసుకుంటే అధిక వర్షాలు పడడం, మరొకటి గాలిలో తేమ అధికంగా ఉండడం, అది కాకుండా మరియు యూరియా అధిక మోతాదులో యూరియా చల్లడం, ఇది కూడా మరియు దీని శిలీంధ్ర బీజాలు కూడా మన భూమి లోపల ఉండడం, ఇది కూడా ఒక కారణము. మరొకటి ఏంటంటే ఇది ఒక మొక్క నుండి మరొక మొక్కకు సోకడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇది మనకు పూత సమయంలో మేజర్గా దీని ఉధృతి ఉండడం జరుగుతుంది. ఇది మనకు ముందుగా పసుపు ముద్దలుగా కనబడి దాని తర్వాత పెద్దగా అయ్యి తర్వాత నల్లగా మారడం జరుగుతుంది. మనము దీనికి పసుపు ముద్దలుగా అయిన తర్వాత మనం స్ప్రే చేస్తే అంత లాభం అనేది ఉండదు. మనం ఇది పూత సమయంలో 10 నుంచి 15% పూత సమయంలో గమనించి తొందరగా స్ప్రే చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. ఇలా మనకు పసుపు ముద్దలుగా అయ్యి దాని తర్వాత నల్లగా మారడం వల్ల మార్కెట్ లోపల మనకు ధర కూడా పడిపోవడం జరుగుతుంది. ఇది గమనించి ఖచ్చితంగా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీని గురించి మార్కెట్లో మంచి మందులు వచ్చేసి మనకు ముందుగా కార్బండైజం మ్యాంకోజెబ్ కలిగిన స్ప్రింట్ కానీ ఇండోఫిల్ కంపెనీది, లేకపోతే యూపీఎల్ వాళ్ళది సాఫ్ కానీ ఒక ఎకరానికి 500 గ్రాములు అయితే సరిపోతుంది. అది కాకుండా మనకు సింజెంటా కంపెనీది టిల్టు, ఇందులో ప్రొఫికోనాజోలు టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 250 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన అందరికీ తెలుసు బావిస్టాన్, ఇది ఒక ఫంగిసైడు, ఇందులో కూడా కార్బండైజం ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 200 గ్రాములు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నాటివో బయర్ కంపెనీ వాళ్ళది, ఇది కూడా మనకు ఒక ఎకరానికి 100 గ్రాములు అయితే సరిపోతుంది. మనకు స్టార్టింగ్ టైంలో పైన చెప్పిన మందులు స్ప్రే చేసుకుంటే తక్కువ ఖర్చు లోపల మనకు పొలం మనకు నష్టం కాకుండా ఉండడం జరుగుతుంది. మనకు కొంత మొత్తంలో ఆల్రెడీ కనిపించిందంటే ఖచ్చితంగా మనం నాటివో వాడుకుంటేనే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. కానీ మీరు ఈ డ్యామేజ్ అయిన తర్వాత అంటే మనకు పసుపు ముద్దలుగా కనబడ్డ తర్వాత స్ప్రే చేసుకుంటే అంత లాభం లేదు, నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు పూత సమయంలోనే 10 నుంచి 15% పూత సమయంలోనే తొందరగా స్ప్రే చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ సెప్టెంబరును అక్టోబరు ఈ మాసాలలో, ఎందుకంటే ఈ టైం లోపల దీని ఉధృతి కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఇప్పటి వాతావరణ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అందు గురించి ఇది మనం పొలం కాడికి అయినప్పుడు ఖచ్చితంగా గమనించి దీనికి వెంటనే తగిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.